నా కోసం నవ్వే. ఈ తెంగురోడికి ప్రేమైందని నా నేలను నాకు దూరం చేసావు. కనీసం దానికి నచ్చినోడన్నా దానికి దగ్గర చేయి. మళ్ళీ చెప్పమంటూ ఉంటే నా నేలని మాత్రం నాకిచ్చేయి. ఏటి నువ్వు చచ్చిపోయి వాళ్ళిద్దరిని కలిపేద్దామనా? అవునరా, నువ్వు మా మాట వింటలేదుగా. కనీసం నేను సత్తే నా సావన్న పెళ్ళి ఆపిద్దిగా. నేనుంటేనే కదరా నీ ఇట్టు ప్రకారం జరిగేది. పోతన్నా, చచ్చిపోతున్నా. ఇప్పుడేం చేస్తా? చచ్చిపోరా. అయితే చచ్చిపోతానంటాం అంతేగా? అవునరా, ఇప్పుడేం చేస్తా? మావగా అని నన్ను అదిలించో బెదిలించో నాతో పెళ్ళని నీళ్ళని బాధ పెడతా. ఒరే బండుడా, అంతా నీ ఇట్టువేనా? ఇప్పుడేం చేస్తావు? చెయ్యి. సచ్చాక నా శవంతో అయినా పెళ్లి చేస్తావు. ఏడు నుంచి దూకితే నా శవం కూడా దొరకదు. నేను పోతున్నాలే గాని నువ్వు పోయి నీళ్ళకి రాకెట్లకి పెళ్లి చెయ్యి. పోరా. ఏంటి అట్ట చూస్తున్నా? ముందుకు వద్దామనా? నువ్వు ముందుకొస్తే నేను ఒక అడిగి వెనక్కి వేస్తాగా. రే మావుగా, ఏంటి? ఎల్రా, ఎల్లు. సరే చచ్చిపో. దారిలో ఆ రామకిట్న గాని కూడా పంపిస్తారు. ఆడు కూడా ఆడ సావబోతున్నాడు రా. ఇద్దరు కలిసి తోడుగా పైకి పోండి. సావబోతున్నాడా? ఏమైంది రాంకిట్నికి ఏమైంది? ఆడికేమవుద్ది? నేనే నీకు తోడుగా ఉంటాడని పంపిస్తున్నా. అట్ట భయపెడితే నేను ఆగిపోతాను అనుకున్నావా? నేను ఆగను. రేయ్, ఆగకేం చేస్తావరా? ఈ పాటికి సావు ఆణ్ణి తరుముతా ఉంటదే. అనుమానంగా ఉంటే అడిగి చూడు.
అడగరా. బాలు, రాంకిట్నా ఏడున్నావు? నన్ను ఎవరు చంపాలని చూస్తున్నారు బాలు. ఇప్పుడు ఎక్కడున్నా? వాళ్ళు తరుగుతుంటే ఒక చోట దాక్కుని మాట్లాడుతున్నాను. వాళ్ళెవరు ఎందుకు చంపాలనుకుంటున్నారు కూడా తెలియట్లేదు బాలు. ఒరే బసవా, నీ సెల్లెలు పేమెత్తున్నాడని చంపేస్తావా ఏంటి? వద్దురా, రాకెట్ను విడిచిపెట్టమని చెప్పరా. రే చెప్పరా, విడిచిపెట్టమని చెప్పరా. రే నీకు ఆ ముసురు తగిలిద్దిరా, విడిచిపెట్టమని చెప్పరా. ప్రేమించుకోవడం తప్పేంట్రా? నేను ప్రేమిస్తే చంపేస్తావేంట్రా? నేను ప్రేమించాను కదరా, నన్ను చంపేరా, చంపేరా. రే బసవా, రే రే రాకెట్ నేను చేయొద్దని చెప్పరా. రే వాళ్ళు ఆపరా. రే రాకెట్ని చంపొద్దని చెప్పరా. రే నీకు దండం పెడతారా. రేపు అంటాడా నా మాట ఇస్తావరా. రే గాని చంపితే నీకే వస్తుందిరా. ఆడుంటేనేగా నువ్వు అడ్డం తిరిగేది. ఆడు లేకపోతే మాట్లాడకుండా నా సెల్లెలి మెళ్ళలో నువ్వు తాళి కడతావు. సావని రే రే నువ్వు చెప్పినట్టే ఇంటాను లేరా. నేను చెయ్యొద్దని చెప్పరా. నేను పెళ్లి చేసుకుంటాను రా. అన్ను వదిలిపెట్టమని చెప్పరా. నీకు దండం పెడతారా, నీ కాళ్ళు పట్టుకుంటారా. అన్ను వదిలిపెట్టమని చెప్పరా. అన్ను వదిలిపెట్టమని చెప్పరా. వదిలిపెట్టమని చెప్పరా. నీళ్ళ జీవితం అన్యాయం అయిపోద్దురా. వాడిని వదలమని చెప్పరా. మరి నేను చెప్పినట్టు వింటావా? అన్నా రేయ్ ఆ నిడిచిపెట్టేంట్రా. అదేందన్నా చంపమని డబ్బిచ్చావుగా. వదిలేయమని నేనే చెప్తున్నాగా. మళ్ళీ సంపాల్సి వస్తే ఆ అవకాశం కూడా మీకే ఇస్తా. వదిలేసి వెళ్ళండి. అట్టాగే అన్నా. రే పదండ్రా, అన్నీని వదిలేయమన్నాడు.
బతికిపోయాడు నాయాలు. అర్థమైందిగా? నీ సావు కూడా నీల పెళ్లి ఆపలేదు. నువ్వు సత్తే ఆణ్ణి చంపి నా చెల్లిని నా దగ్గరే ఉంచుకుంటాను, కానీ వాళ్ళ పెళ్లి మాత్రం చెయ్యను. మళ్ళా ఇట్లాంటి పిచ్చేసలేసావనుకో, ఈసారి ఇసిరిన కత్తి మధ్యలో ఆగదు. ఆడి తల తెగాకే ఆగుద్ది. నోరు మూసుకుని ముహూర్తానికి నీల మెళ్ళలో తాలి కట్టి శుద్ధంగా ఇంట్లో పడుండు. త్యాగాలు గాని చెయ్యాలని చూసావా? నీ త్యాగానికి ఓడ రామకృష్ణ తల తెగుద్ది. అర్థమైందా? సరే అట్టాగేరా, ఇంకోసారి ఇట్ట చేయండి. పదా. ఏంటమ్మా అంత హడావుడిగా రమ్మన్నారు? అది ఎరా, పంతులు గారిని పిలవమన్నాను, పిలవలేదే? అవును, అదేంటి అలా ఉన్నావు? మట్టిలో దొర్లావా ఏంటి? ఎందుకు అలా ఉన్నావు? పనా పాట, తింటం తిరగటం తప్ప ఏం చేస్తున్నావని? ఇది చూడండి పంతులు గారు, అది వీళ్ళిద్దరి పెళ్లి ముహూర్తం. కానీ ఇప్పుడు అంతకన్నా ముందే పెళ్లి చేయాలనుకుంటున్నాను. మంచి ముహూర్తం చూడండి. అదేమిటమ్మా, ఈ ముహూర్తం భేషుగ్గానే ఉందిగా, మళ్ళీ ముందుకు జరపటం ఎందుకు? ఆ ముహూర్తం దాకా ఆగితే కొంతమంది ఆగేలా లేదు. అందుకనే పంతులు గారు, నాకు కావాల్సింది నా కూతురు పెళ్లి. ఇంతకు ముందు నాకున్న దాంట్లో నా బంధువులందరినీ పిలిచి గొప్పగా పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అవసరమేమీ లేదు. అదే అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. స్వామివారి సన్నిధిలో పెళ్ళంటే ముల్లోకాలు పెళ్లికొచ్చినట్టే కదమ్మా, మంచి ఆలోచన. అందుకే ఎంత త్వరగా ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. అత్తయ్య, ముహూర్తం మార్చడం ఎందుకు? తలరాతలు మారకూడదని. మీరు కానివ్వండి పంతులు గారు. ఎందుకు బావా అలా అంటావు? ఇప్పుడు నష్టమే ఉంది, మన పెళ్లి ఇంకా ముందే అయిపోతుంది. పంతులు గారు, మీరు ముహూర్తం త్వరగా పెట్టేయండి. అలాగేనమ్మా. అమ్మా, ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు మంచి ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనమ్మా. ఇదిగోనమ్మా. వీళ్ళొస్తాను. మంచిదండి. అమ్మో, ఎల్లుండి నా పెళ్ళా? నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. బావా,
నీ ఫ్రెండ్స్ కూడా చెప్పే. హాయ్ బాబోయ్, నేను ఇలా కంగారు పడుతున్నానేంటి? చూసావుగా నా కూతురి సంతోషం. ఈ సంతోషం దాని జీవితాంతం ఉండాలి. అందుకే ముహూర్తాన్ని ముందుకు జరిపించాను. నా పగని చంపింది నా కూతురి ప్రేమ. దాని ప్రేమ లేకపోతే నీ పరిస్థితి మరోలా ఉండేది. నీ మౌనం వెనక 100 ఆలోచనలున్నాయని నాకు తెలుసు. ఆ ఆలోచనలు నా కూతురికి మంచి చెయ్యవని తెలుసు. అందుకే ఆ 3 ముళ్ళు ఎంత త్వరగా వేయిస్తే అంత మంచిదని పెళ్లి చేసేస్తున్నాను. ఇంకా నీ మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలుంటే తీసి పక్కన పెట్టు. శ్వేతకి నీకు ఎల్లుండే పెళ్లి. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీలా, రాము, ఎలా ఉన్నావురా? నువ్వు లేకుండా ఎలా ఉంటానా? నేను కావాలి అంటే నువ్విక్కడికి రావాలిగా. వస్తాను నీలా, వస్తాను. నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది రాము? మీ అత్తయ్య వాళ్ళకి చెప్పావా? ఏం ప్రయత్నం నీలా? ఇక్కడ మా అత్తయ్య శ్వేతకి నాకు అన్నవరం గుళ్ళో పెళ్లి చేయాలని తన ఏర్పాట్లు తను చేస్తుంది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక చేస్తుంటే అటు మీ అన్నయ్య నన్ను చంపాలని చూస్తున్నాడు. చంపాలనుకున్నాడా? అవునేలా, ఎవరో తెలీదు. బయట నుంచి వస్తుంటే కొంతమంది నన్ను చంపాలని వెంటపడ్డారు. వాళ్ళెవరో తెలీదు. సరిగ్గా ఆ టైంలోనే బాలు ఫోన్ చేశాడు. బాలు మీ అన్నయ్య నన్ను చంపొద్దని బ్రతిమలాడటం నేను విన్నాను నీలా. బాలు అక్కడెందుకున్నాడో, నన్ను చంపొద్దని ఎందుకు బ్రతిమలాడాడో నాకు తెలీదు. తీరా నన్ను చంపుతారు అన్న టైంలో వాళ్ళకి ఫోన్ వచ్చింది. అవతల మీ అన్నయ్య ఏం చెప్పాడో కానీ అప్పటిదాకా నన్ను తరిమిన వాళ్ళు కామ్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నీలా, నన్ను కాపాడింది బాలునే. అన్నయ్య ఇంత పని చేశాడా? నేను మళ్ళీ చేస్తాను రా.
ఏందయ్యా బాలు అట్టున్నాడు? ఏం లేదులే. మనిషి అట్టుంటే ఏం లేదంటావే? దొరగారు పెద్ద ఘనకార్యం చేయబోయాళ్లే. ఏం చేయబోయాడు? ఏదో చేయబోయాళ్లే, నీకెందుకు? ముందు తీసుకుపోయి అన్నం పెట్టు. ఏందయ్యా ఏదడిగినా అట్ట కసురుకుంటావే? కసురుకోక వాడు చేసిన పనికి బుర్ర పిచ్చెక్కిపోయింది. మరి నీ పేసిన లేదే? త్యాగం చేస్తానంట, త్యాగం. మళ్ళీ అట్లాంటి త్యాగాలు చేయాలన్న ఆలోచన కూడా రాకుండా చేశానులే. నువ్వు పోయి ఆడికి అన్నం పెట్టు. వెళ్ళి పెట్టు. పోరా, పోయి లోపలికి అన్నం తిని పో. వాడికి అన్నం పెట్టు. నిజం చెప్పు, ఏం జరిగింది? అబ్బే ఏం లేదంటే ఎనవే. ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పు.